కంకర లాంటి కథతో రంగురాయిని రత్నంలా మార్చే ప్రయత్నమే ఈ రత్నం మూవీ. సింగం సిరీస్ తీసిన హరి, విశాల్, దేవిశ్రీ కాంబో అనగానే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. బట్ రత్నం మెరవకపోగా అది చేసిన గాయం మాత్రం మరవలేకుండా ఉంది. ఇక కథలోకి వెళ్తే రత్నంని చేరదీసి పెంచుతాడు లోకల్ నాయకుడు పన్నీర్ స్వామి. తనకి రైట్ హ్యాండ్లో ఉంటాడు రత్నం. రత్నం మల్లికను చూసి అచ్చం తన అమ్మలాగే ఉండడంతో ఆమెను ఫాలో అవుతాడు. ఆమెను చంపడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు. రత్నం వారి నుంచి కాపాడుతుంటాడు. అసలు ఆమెను చంపడానికి ప్రయత్నిస్తుంది ఎవరు, ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది మిగతా స్టోరీ. మల్లికను చంపడానికి గ్యాంగ్స్ రావడం, రత్నం కొట్టడం, వాళ్ళు మళ్ళీ రావడం, మళ్ళీ కొట్టడం, రావడం కొట్టడం, ఇలానే ఉంటుంది స్టోరీ మొత్తం. రత్నం అని కాకుండా రక్తం అని పెట్టాల్సింది టైటిల్. అంతా నరుకుడే ఉంటుంది. ఇక మదర్ సెంటిమెంట్ హీరోయిన్ మీద రుద్దారు. అది అసలు వర్కౌట్ అవ్వలేదు. విశాల్ ఎప్పుడు చేసే క్యారెక్టర్నే చేశారు. ప్రియా భవానీ శంకర్ లుక్స్ అండ్ యాక్టింగ్ గుడ్. మురళీ శర్మ కూడా బాగా చేశారు. దేవిశ్రీ డిసప్పాయింట్ చేశారు. సాంగ్స్ అసలు ఎక్కలేదు.